సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూ హెచ్డి అడ్వెంచర్ అండ్ ఓల్డ్ హెచ్డి అడ్వెంచర్? ఫస్ట్ థింగ్ వచ్చేసి 2025 మోడల్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఎప్పుడైతే ఫ్రంట్ వీల్ కానీ బ్యాక్ వీల్ కానీ ఒకదానికి ఒకటి ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఇంజన్లో నుంచి పవర్ని కట్ చేసి రెండు వీల్స్ని కూడా సమానంగా ట్రావెల్ ఎలా చేసింది అనమాట. ఎందుకంటే రెండు వీల్స్ సమానంగా వెళ్ళకపోతే బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతుంది. సో దానికోసం అనేసి ట్రాక్షన్ కంట్రోల్ కొత్త మోడల్ ఇచ్చాడు, దీనికి అయితే ఇవ్వలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి విండ్షీల్డ్ అనమాట. విండ్షీల్డ్ దీనికి అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వలేదు, మనకు 2025 మోడల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ డ్యూయల్ హెడ్ లైట్ ఇచ్చాడు అనమాట. సో రైట్ అండ్ లెఫ్ట్ అండ్ డ్యూయల్ హెడ్ లైట్స్ ఇచ్చాడు. ఎవరైతే నైట్ టైం లాంగ్ రైడ్స్ ట్రావెలింగ్స్ టూరింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి దాని కొత్త బైక్ అయితే కొత్త మోడల్కి అయితే సీట్ చాలా బాగా ఇచ్చాడు అనమాట. కుషన్ చాలా బాగుంది. ఈవెన్ పిలియన్స్ కూడా చాలా బాగా, ఎటువంటి బ్యాక్ పెయిన్ లేకుండా లాంగ్ రైడ్స్ కూడా కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి బ్రేక్ లైట్ వచ్చేసి బాగా ఇచ్చాడు. దీనికి ఒకటే లైట్ ఇచ్చాడు. 2025 మోడల్ ఏంటంటే 2 లైట్స్ ఇచ్చాడు అనమాట. బ్రేక్ లైట్స్ అవి ఇక్కడ ఇస్తారు. దీనికంటే కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ నైట్ టైం వెనక వస్తున్న వెహికల్స్ కూడా ఇక్కడ ఒక వెహికల్ ఉందనేసి ఇండికేషన్ అయితే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ప్రతిసారి చేసినట్టుగానే కలర్ చేంజెస్ అండ్ మోడల్ చేంజెస్ కూడా ఇచ్చాడు అనమాట. సో దీస్ ఆర్ ద చేంజెస్, దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2025 హెచ్డి అడ్వెంచర్ అండ్ ప్రీవియస్ హెచ్డి అడ్వెంచర్స్.